సప్త ఋషుల్లో ఒకరు ఈ పరశురాముడు క్షత్రియులపై 21 సార్లు దండయాత్ర చేసి మొత్తం భూమండల మొత్తంలో ఉన్న రాజులందరినీ చంపేస్తాడు. 1000 చేతులు కలిగిన కార్తవీర్యార్జున అంతటి వాడిని పరశురాముడు చంపేస్తాడు. విష్ణు వంశతో జన్మించిన పరశురాముని చరిత్రను ఈ వీడియోలో చూసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని మొత్తం పూర్తిగా చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. పరశురాముడు జమదగ్ని రేణుక యొక్క కుమారుడు. ఈ పరశురాముడు క్షత్రియ వంశంలో పుట్టవలసిన వాడు, కానీ బ్రాహ్మణ వంశంలో పుట్టాడు. అయితే భృగు మహర్షి వంశానికి సంబంధించిన వాడు ఈ రుచికుడు. రుచికుడు అనే మహర్షి గాది మహారాజు దగ్గరికి వచ్చి మీ కూతురైన సత్యవతిని మాకు ఇచ్చి వివాహం చేయమని అడుగుతాడు. అందుకు గాది క్షత్రియ కన్యనైన సత్యవతిని బ్రాహ్మణునికి ఇచ్చి వివాహం చేయడం ఇష్టం లేక కన్యాశుల్కంగా తెల్లని 1000 గుర్రములను ఇవ్వమని అడుగుతాడు. అందుకు రుచికుడు వరుణుని దగ్గరికి వెళ్ళి 1000 గుర్రములు కావాలని ప్రార్థించగా వరుణుడు అలాగే అని చెప్పి 1000 గుర్రములను ఇస్తాడు. వాటిని గాదికి ఇచ్చి సత్యవతిని వివాహం చేసుకుంటాడు రుచికుడు. అలా కొంతకాలం తర్వాత రుచికుని భార్య అలాగే అత్తగారు ఇద్దరు పుత్ర సంతానం కావాలని, కుమారులని కావాలని రుచికుని అడుగుతాడు. అందుకు రుచికుడు ఒక యజ్ఞం చేసి ఆ యజ్ఞ ఫలాన్ని క్షత్రియ మంత్రంతో ఒక పాత్రను, బ్రాహ్మణ మంత్రాలతో ఒక పాత్రను ఏర్పాటు చేసి ఆ రెండింటిని తన భార్యకైన సత్యవతికి ఇచ్చి, క్షత్రియ పాత్రలో ఉన్న ఫలము మీ తల్లిగారిని తినమను, బ్రాహ్మణ పాత్రలో ఉన్న ఫలము మీరు తినండి అని చెప్పని ఒకే విధంగా ఉన్న ఆ 2 పాత్రలను తన భార్యకిచ్చి స్నానానికి వెళ్ళిపోతాడు రుచికుడు. స్నానానికి వెళ్ళిన రుచికుడు రాకముందే ఆ 2 పాత్రలు మారిపోయి ఒకరు తినవలసిన పాత్ర మరొకరు తింటారు. పాత్రలు మారిపోయిన విషయం తెలుసుకున్న రుచికుడు తన వరము చేత కొడుకుగా పుట్టవలసిన వాడు మనమడిగా పుట్టేలా వరమిస్తాడు. రుచికుని కొడుకు పరశురాముడుగా పుట్టవలసిన వాడు జమదగ్నిగా పుడతాడు. జమదగ్ని రేణుకల కొడుకు పరశురాముడుగా పుడతాడు. అలా రుచికునికి మనమడిగా పుడతాడు పరశురాముడు. రుచికుని అత్తగారికి విశ్వామిత్రుడుగా పుడతాడు. ఈ విశ్వామిత్రుడు త్రేతాయుగంలో శ్రీరామునికి గురువుగా ఉంటాడు. అలా రుచికునికి జమదగ్ని కుమారుడుగా పుట్టి జమదగ్ని రేణుకల కుమారుడుకు పరశురాముడు 5వ సంతానంగా పుడతాడు. ఈ పరశురాముడు పెరిగి పెద్దవాడవుతుండగా కొంతకాలానికి మాహిష్మతి రాజ్యాన్ని పరిపాలిస్తున్న కార్తవీర్యార్జునుడు అనే రాజు ఉండేవాడు. అతడు దత్తాత్రేయ స్వామిని ఆరాధించి ఆయన వరము చేత 1000 చేతులని పొందుతాడు. ఒకనాడు ఈ కార్తవీర్యార్జునుడు అడవికి వేటకు వెళ్ళి కొంతసేపు ఆ వేటని తిరిగిన తర్వాత అలసట చెంది పక్కనే ఉన్న జమదగ్ని ముని ఆశ్రమానికి వెళ్తాడు. ఆ ఆశ్రమంలోని జమదగ్ని మహర్షిని చూసి నమస్కరించి, మునివర్య, మేము వేటకై అడవులకు వచ్చాము, మాకు ఆకలిగా ఉంది, ఏమైనా పెట్టండి అని కార్తవీర్యార్జునుడు అడుగుతాడు. వచ్చింది రాజు కాబట్టి ఆ రాజుకు సకల మర్యాదలు చేసి ఆకలితో ఉన్న రాజుకి వారి పరివాహానికి మొత్తం కావలసిన భోజనాలను జమదగ్ని ముని ఏర్పాటు చేస్తాడు. జమదగ్ని ముని దగ్గర హోమధేను అనే ఆవు ఉంటుంది. అది కావలసిన ఫలములను భోజనమును అడిగితే ఇస్తుంది. దాని సహాయంతో ఆ రాజుకి ఆ రాజు పరివారానికి మొత్తం అందరికీ భోజనాలు పెడతాడు. భోజనాలు తిని రాజు ఏది అడిగినా ఇచ్చే ఆవు, దీనిని నేను ఎక్కడా చూడలేదు, అంత మంచి హోమధేనువును అడవిలో ఉండే ముని దగ్గర ఎందుకు, రాజైన నా దగ్గర ఉండాలి అని వారి సైనికులతో చెప్పి బలవంతంగా ఆవు నుండి దూడను వేరు చేసి ఆ ఆవును తీసుకెళ్లిపోతాడు. హోమాగ్ని కోసమని అడవిలో కట్టెలకు వెళ్లి వచ్చిన పరశురాముడు అరుస్తున్న దూడను చూసి జరిగిన విషయం తెలుసుకొని ధనుర్బాణాలు గండ్రగొడ్డలి ధరించి రాజు కార్తవీర్యార్జునునికి ఎదురు వెళ్తాడు. బాలుడవైన బ్రహ్మచారివైన బ్రాహ్మణుడు మహాబలవంతుడైన రాజు ముందు నిలబడి కోరి యుద్ధానికి వచ్చాడు కనుక ఈ వెర్రి బాపనయ్యను చంపవచ్చు, ఏమీ పాపముండదు కనుక అతడిని వదలకుండా నరికి చంపండి అని రాజు సైనికులకి హెచ్చరించాడు. అంతటితో సైనికులు గద, శూలం, బాణాలు పట్టుకొని పరశురాముడిపై పడిపోతాడు. అది చూసిన పరశురాముడు కన్నులు ఎర్రజేసి రగులుతున్న అగ్నిగోళంలా సైనికులని మొత్తం తన గండ్రగొడ్డలితో కాళ్ళు చేతులు వేరువేరు చేసి చంపేస్తాడు. తన సైన్యం మొత్తం చనిపోవడం చూసిన కార్తవీర్యార్జునుడు
తన 1000 చేతుల నుండి 500 చేతుల్లో ధనస్సులు ధరించి మిగతా 500 చేతుల్లో బాణాలు వేస్తాడు. పరశురాముడు వాడి 500 చేతులలో ఉన్న ధనస్సులను తన గండ్రగొడ్డలితో విరిచేస్తాడు. తరువాత 1000 చేతులతో 1000 చెట్లను పీకి పరశురాముడి మీదికి విసిరేస్తాడు. కానీ పరశురాముడు వాడి 1000 చేతులను నరికి వాడి ప్రాణాలు తీస్తాడు. కార్తవీర్యార్జునుడు చనిపోతాడు. తన తండ్రి చావును చూసి 10,000 మంది కుమారులు పరశురాముని ముందు నిలవలేక పారిపోతారు. పరశురాముడు ఆ గోవును తోలుకొని ఆశ్రమానికి వెళ్తాడు. అలా తెచ్చిన హోమధేనువును తండ్రికి అప్పగిచ్చి జరిగిన విషయాన్ని సోదరులకు వివరిస్తాడు. ఆ మాటలు విన్న జమదగ్ని, మనకు ఓర్పు ధనం, ఓర్పు ఉంటే సిరి కలుగుతుంది, పలుకుబడి కలుగుతుంది. ఓర్పు కలిగిన వాడికి శ్రీ మహావిష్ణువు కూడా దర్శనమిస్తాడు. క్షమాగుణము ఉండుట బ్రాహ్మణ ధర్మం. రాజుని చంపిన పాపం బ్రాహ్మణుడికి చంపిన పాపంతో సమానం. కనుక నీవు తీర్థయాత్రలు చేసిరా. సరే అని భార్గవరాముడు 1 సంవత్సరం పాటు తీర్థయాత్రలు తిరిగి ఆశ్రమానికి వస్తాడు. అలా కొంతకాలం తర్వాత ఒకనాడు జమదగ్ని భార్య రేణుకాదేవి నీరు త్రేవటం కోసం గంగా నదికి వెళుతుంది. అదే సమయానికి నదీ ప్రవాహం నడుమ ఎంతో అందచందాలతో చూడచక్కనైన రూపుతో చిత్రధనుడనే గంధర్వుడు అప్సరసలతో స్నానమాడుతున్నాడు. అతడిని చూస్తూ మైమరిచి కొంతసేపు అలా ఉండిపోతుంది. కాసేపు తరువాత ఆలస్యమైందని రేణుకాదేవి నీరు తీసుకొని జమదగ్ని మునికి ఇచ్చి నమస్కరిస్తుంది. భార్య ఆలస్యంగా వచ్చిన విషయాన్ని గ్రహించిన జమదగ్ని కోపంలో కుమారులను పిలిచి ఈమెను చంపమని ఆజ్ఞాపిస్తాడు. కానీ వారు తల్లిని ఎవరూ చంపరు. తన కొడుకు కూడా నా మాట వినటం లేదని భార్గవరాముడితో కొడుకులని అలాగే మీ తల్లిని చంపమంటాడు. భార్గవరాముడు ఆలోచించి, నేను చంపకపోతే మమ్ములను శపిస్తాడు, కానీ నేను వారిని చంపి మళ్ళీ బ్రతికించమని వరమడిగితే వారిని బ్రతికిస్తాడు అని మనసులో అనుకొని పరశురాముడు వారిని చంపేస్తాడు. తన చిన్న కొడుకు నా మాట విని వీరిని చంపాడని సంతోషించాడు జమదగ్ని. ఆ సంతోషంలో ఉన్న జమదగ్ని దగ్గరకు వెళ్ళి భార్గవరాముడు మళ్ళీ నా సోదరులని తల్లిగారిని బ్రతికించమని కోరుతాడు. సరే అనగానే వారు తిరిగి యథావిధిగా బ్రతుకుతారు. పరశురాముడు తన సోదరులను తీసుకొని అడవికి హోమకట్టెల కోసమని వెళ్తాడు. అదే సమయంగా చూసిన కార్తవీర్యార్జునుని కుమారులు ఆశ్రమానికి వచ్చి ధ్యానంలో ఉన్న జమదగ్నిని చంపేస్తారు. ఆ జమదగ్ని ముని యొక్క శవం పక్కన రేణుకాదేవి ఏడుస్తూ పరశురాముణ్ణి 21 సార్లు పరశురాముణ్ణి పిలుస్తుంది. అది విన్న పరశురాముడు ఆశ్రమానికి వచ్చి తండ్రి శవాన్ని చూసి కోపంలో మహేష్మతిపురంలో ఉన్న కార్తవీర్యార్జునుల కుమారుల్ని అందరినీ వెతికి చంపేస్తాడు. అయినను కోపము చాలక 21 సార్లు మొత్తం భూమండలం మొత్తం తిరిగి క్షత్రియులందరినీ వెతికి చంపేస్తాడు. భూమండలం మీద రాజు అనేవాడు లేకుండా మొత్తం రాజులని చంపేస్తాడు. వారి రక్తాన్ని మొత్తం 9 బావులు త్రవ్వించి శమంతక పంచకం చేసి వారి రక్తముతో నింపుతాడు. ఆ తరువాత పరశురాముడు సకల భవబంధాల నుండి విముక్తుడై మహేంద్రగిరి పర్వతంపై శాంతపరుడై ఉంటాడు. త్రేతాయుగంలో విష్ణువు శ్రీరాముని అవతారంలో సీతా స్వయంవరంలో శివధనుసును భంగం చేసి వస్తుండగా పరశురాముడు ఎదురుపడి శివధనస్సును విరిచావట, అయితే ఈ విష్ణుధనస్సును కూడా బాణం సంధించు అంటాడు. దానికి శ్రీరాముడు విష్ణు చాపాన్ని అందుకొని బాణాన్ని ఎక్కుపెట్టాడు. అయితే పరశురామ, బాణాన్ని ఎక్కుపెట్టాను, ఎక్కడ వదలమంటావు? దానికి పరశురాముడు నేను సంపాదించుకున్న పుణ్యఫలాలను మొత్తం కొట్టేసే అంటాడు. దానితో ఎంతో కాలంగా సంపాదించిన పుణ్యఫలాలు మొత్తం చెదిరిపోతాయి. గొప్ప తేజస్సు కూడా పరశురామునికి క్షీణించిపోతుంది. ఆ తరువాత ఇదే పరశురాముడు ద్వాపరయుగంలో కూడా విష్ణువు శ్రీకృష్ణుని అవతారంలో వచ్చినప్పుడు గంగాదేవి పుత్రుడైన భీష్మునికి గురువుగా ఉంటాడు. అలాగే ద్రోణాచార్యునికి కర్ణునికి కూడా గురువుగా ఉంటాడు. కర్ణుడు బ్రాహ్మణుడని అబద్ధం చెప్పి సంపాదించుకున్న బాణ విద్యలన్నీ తనకు యుద్ధ సమయంలో గుర్తుకు రావని శపిస్తాడు. అలాగే తన శిష్యుడైన భీష్ముడితో కూడా పరశురాముడు యుద్ధం చేస్తారు. ఈ భీష్మ పరశురామ యుద్ధం మన ఛానల్లో, పూర్తి యుద్ధం మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. వీరిద్దరూ కొంతకాలం యుద్ధం చేసిన తర్వాత దేవతల కోరిక మేరకు యుద్ధం విరమిస్తాడు.
అలా పరశురాముడు త్రేతాయుగం ద్వాపర యుగాలలో ఉంటాడు. ఈ పరశురాముడు మరణం అనేదే లేకుండా 7 సప్త ఋషుల్లో ఒకరుగా మహేంద్ర పర్వతంపై తపస్సు చేసుకుంటూ ఉంటాడు.